అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఈరోజు అయితే నేను మిక్స్డ్ ఆకుకూరలతో పచ్చడి చేస్తున్నానండి, రోటి పచ్చడి. సో దాంట్లో ఏంటంటే నేను పచ్చిమిరపకాయలు కాకుండా ఎండుమిరపకాయలు అయితే వేస్ట్ చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చూసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, ఎండుమిరపకాయలు, కొంచెం ఒక 2 స్పూన్లు మినపప్పు, ఒక 2 స్పూన్లు శనగపప్పు, ఒక ½ టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు అయితే ఆప్షనల్ అండి, మనం ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు, కళ్ళుప్పు, కొంచెం చింతపండు అండి. నేను చింతపండుకి బదులు పేస్ట్ వేస్తున్నాను అనమాట. ఇక నేను తీసుకుంటున్న ఆకుకూరలు ఏంటంటే ఇదిగోండి, మునగాకు, ఒక కప్పుడు మునగాకు ఉంటుంది, ఇదిగోండి బచ్చలి కూర, పొనుగంటాకు, గోంగూర, కొత్తిమీర అండి. ఇవన్నీ వేసి అయితే నేను ఇప్పుడు పచ్చడి చేస్తానన్నమాట, చూపిస్తాను. దీనికైతే ముందుగా కడాయి అయితే పెట్టుకున్నానండి స్టవ్ మీద. ఇవన్నీ వేయించడానికి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి, మినప్పప్పు శనగపప్పుకి. దీంట్లో నేనైతే ముందుగా మినప్పప్పు అయితే వేస్తున్నానండి. పప్పు జస్ట్ అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటారు కదా, అట్లా వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది అనమాట. ఇంట్లోనే నేను కొంచెం మినప్పప్పు కూడా వేస్తున్నానండి, శనగపప్పు అండి, సారీ మినప్పప్పు ఫస్ట్ వేస్తాను కదా, ఇప్పుడు శనగపప్పు. ఇవి 2 పప్పులు కలిపి వేయించితే టేస్ట్ స్మెల్ మాత్రం వస్తుందండి. వేగిన తర్వాత దీంట్లో జీలకర్ర కూడా వేసానండి. వేగిన తర్వాత ఇవి గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి. దీంట్లోనే ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నానండి. ఈ ఎండుమిరపకాయల ప్లేస్లో కొంచెం మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి, బట్ నేను మొత్తం ఎండుమిరపకాయలే వేస్తున్నాను, నాకు ఇట్లా ఇష్టం అండి. మినిట్స్ అట్లా వేగితే సరిపోతుంది ఎండుమిరపకాయలు. ఇదిగోండి, ఎండుమిరపకాయలు కూడా వేగిపోతున్నాయి, ఆల్మోస్ట్ వేగిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి, ఆకుకూరలన్నీ వేగాలి కదా, అందుకని. ఇంట్లో ఫస్ట్ పొనుగంటాకు అయితే వేసానండి నేను, తర్వాత బచ్చలి కూర వేసాను. ఇవి కొంచెం అట్లా వేగుతూ ఉన్నప్పుడు దీంట్లో మనము గోంగూర కూడా వేసేస్తున్నానండి. అండ్ ఒక 1 మినిట్లోనే మనకి ఆకుకూరలు దగ్గరకు వచ్చేసినాయి కదండి. ఇప్పుడు దీంట్లో మునగాకు వేస్తున్నాను అనమాట. మునగాకు వేసాక మాత్రం కొంచెం వేగనివ్వాలండి, చేదు ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి. ఈ మునగాకు ఇవన్నీ వేగిపోయిన తర్వాత లాస్ట్లో మనమైతే కొత్తిమీర వేయాలండి. ఇదిగోండి, కొత్తిమీర కూడా వేసేసాను ఇప్పుడే. ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుందండి, ఎందుకంటే ఇవన్నీ వేగాలి కదా, మరీ ఆయిల్ లేకుండా చేసినా బాగోదన్నమాట. అందుకని కొంచెం ఆయిల్ అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పడుతుంది. ఉండగానే దగ్గర పడిపోయింది చూడండి, 2 మినిట్స్లో అయిపోతుందండి. మనం ఇన్ని రకాల ఆకుకూరలు అయితే వేసాం కదండి. అయితే దీనికి ఒక చిన్న చిట్కా ఏంటంటే, దీన్ని మనము గిన్నెలో అయితే వేసి వేయించకూడదండి, ఎందుకంటే మనం ఎప్పుడైతే గిన్నెలో వేసి ఇవన్నీ ఆకుకూరలు వేస్తామో అప్పుడు ఆకుకూరలు ఉడుకుతాయండి, వేగవు. ఇప్పుడు మనం ఈ కడాయిలో వేసాం కదా చూడండి, కడాయిలోనేమో వేగుతాయి అన్నమాట. వేగడానికి ఉడకడానికి చాలా టేస్ట్ తేడా ఉంటుందండి. ఆయిల్లో వేగితే మనకి ఫ్రై అయినట్టు బాగుంటుంది. మనం గిన్నెలో వేసామనుకోండి ఉడికిపోతాయి అన్నమాట, నీరు వచ్చేస్తుంది. ఆ నీరు వచ్చినప్పుడు ఇంకా అది వేగదు, ఉడుకుతుంది. అందుకని ఇది ఒక చిన్న చిట్కా, ఫాలో అవ్వండి. ఇదిగోండి, ఇవన్నీ అయితే వేగిపోయినాయి చూడండి. ఒక 2 మినిట్స్ అయితే వేగితే సరిపోతుందండి. మనకి చట్నీ 10 మినిట్స్లో అయితే చేయడం అయిపోతుందండి. ఇదిగోండి, మనం వేసిన ఆయిల్ అంతా ఎగిరిపోయింది చూడండి, ఎందుకంటే ఇంత ఆకుకూర వేసాం కదా మనము, దానికోసమని ఆయిల్ అంతా అయిపోయింది అన్నమాట. వేగిపోయిందండి, కూర అయితే వేగిపోయిందండి. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక చిన్న చిట్కా ఏంటంటే, ఇది మనకు తొందరగా గ్రైండ్ చేయాలి, మనకి టైం లేదనుకున్నప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని దాంట్లో పెట్టామనుకోండి, ఇది తొందరగా చల్లారిపోతుంది అనమాట. దీన్ని చల్లారమ్మా అంటే ఒక అరగంట పడుతుందమ్మా అంటుంది. ఇలా అనుకోండి, మనకు ఒక 5 మినిట్స్లో అయితే చల్లారిపోతుంది అనమాట.
దాన్ని బతిమలాడే అవసరం ఉండదు. ఇవన్నీ మనమైతే మిక్సీలో వేసేసుకుందామండి. ఫస్ట్ ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత ఆకుకూర వేసుకోవాలన్నమాట. ఇందాక వేయించి పెట్టుకునే అన్నీ వేసేసానండి. దాంట్లోనే సాల్ట్ వేస్తున్నాను, దాంట్లోనే వెల్లుల్లి, దాంట్లోనే చింతపండు గుజ్జు కూడా వేసేస్తున్నానండి. ఇదిగోండి, అవి గ్రైండ్ అయిపోయినాయి కదండి, ఫస్ట్ వేయించుకుని పెట్టుకున్నాం. ఇప్పుడైతే ఆకుకూర వేసేసుకోవాలన్నమాట. ఆకుకూర కూడా గ్రైండ్ చేసేసుకోవాలండి. పచ్చడి గ్రైండింగ్ అయితే అయిపోయింది కదండి. ఇంకా తాలింపుకి మళ్ళీ 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుని అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు వేసుకుని కొంచెం వేగిన తర్వాత దాంట్లో చిటికెడు ఇంగువ కూడా వేసానండి నేను. మనం ఇంట్లో కొన్ని వంటలకి కొన్ని మెంటల్గా ఫిక్స్ అయిపోతాం కదండి. ఈ కడాయిలోనే తాలింపు వేయాలి, ఈ కడాయిలోనే ఫ్రై చేయాలి అని చెప్పి. నేనైతే తాలింపులకి ఈ కడాయినే వాడతానండి. మా పిల్లలు అంటారు నాన్ స్టిక్ అవి చాలా ఉన్నాయి వాడచ్చు కదా అంటే, ఏమోనండి తెలియదు, తాలింపుకి మాత్రం నాకు దీంట్లోనే వేయబుద్ధి అవుతుంది. ఇది ఐరన్ కడాయి అండి, నాకు ఇష్టము, అందుకని చెప్పేసి దీనిలోనే వేస్తున్నాను. ఇదిగోండి, కొంచెం పసుపు కూడా వేసాను. కరివేపాకు అయితే వేయట్లేదండి, ఎందుకంటే అన్నీ ఆకుకూరలే కదా, ఇంకా ఎందుకులే అని చెప్పేసి అయితే నేను కరివేపాకు అయితే వేయడం లేదండి. ఇవన్నీ అయితే బాగా వేగిపోయినాయి కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్న చట్నీ ఉందో దీంట్లో కలుపుకోవడము. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోనండి, చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీగా అయిపోయే మన మిక్స్డ్ ఆకుకూరల చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, నచ్చితే మీరు ట్రై చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తినండి, ఆహా ఎంత బాగుంటుందోనండి. ఇది రొటీన్గా చేసే చట్నీల కన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.